వెల్కమ్ టు పల్నాటి ప్రభ. పల్నాటి ప్రభ ఎప్పుడు కూడా నిజాలే చెబుతుంది. ఒకసారి ఇటు చూడండి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో అయితే ఈరోజు ఒక షాపులో అయితే ఎలాంటి అనుమతులు లేని పత్తి విత్తనాలు, మరో షాపులో కూడా ఎలాంటి అనుమతులు లేని పురుగు మందులు కూడా పట్టుకోవడం జరిగింది. మరి మనం గత 10 రోజుల క్రితమే నకిలీతో జాగ్రత్త అంటూ ఒక వార్త కూడా మనం రాయడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలు చూసుకుంటే గత 3 సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలో అయితే వ్యవసాయ శాఖ మీద అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బెల్లంకొండ మండలం కానీ, అచ్చంపేట కానీ, ఇటు చూసుకుంటే మరి గురజాల సంబంధించిన విషయంలో మాచవరం కానీ, దాచేపల్లి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పల్నాడు ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా మిర్చి పంటలు అలానే పత్తి పంట సాగు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మరి రైతులు ఆరుగాలం కష్టపడి వారి భార్యల పుస్తలు కానీ అలానే ఎక్కువగా వడ్డీకి సంబంధించిన నగదు కానీ తీసుకొని వచ్చి పంటల మీద పెడుతుంటారు. అలాంటి క్రమంలోనే మరి విత్తనాలు కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఆ విత్తనాలు కొనేటప్పుడు రైతు జాగ్రత్తగా ఉన్నా కానీ మరి ఇదేంటి, మరి ఈరోజు ఏం జరుగుతుంది మరి ఇక్కడ పల్నాడు చూసుకుంటే ఒక పక్క ఎలాంటి అనుమతులు లేని పురుగు మందులు, మరో పక్క ఎలాంటి అనుమతులు లేని పత్తి విత్తనాలు, మిర్చి విత్తనాలు. మరి ఇది దేనికి అసలు ఏం జరుగుతుంది పల్నాడులో? రైతులు ఏం కావాలి? కష్టపడ్డ రైతులు ఏం కావాలి చెప్పండి, మీరే చెప్పండి. మరి రైతులకు సంబంధించి ఇంత అన్యాయం జరుగుతుంటే వ్యవసాయ శాఖ మాత్రం ఎప్పుడూ కూడా రైతుల్ని పట్టించుకుందా అంటే ఎలాంటి అవకాశం కూడా లేదని మనకు అర్థమైపోతుంది. పల్నాడు ప్రాంతంలో ఏకంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి వారి దగ్గరే అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి మండలంలో కూడా ప్రతి షాపు దగ్గర నుండి సుమారు 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లుగా అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి రైతుకి మేలు చేయాల్సిన వ్యవసాయ శాఖ ఇలాంటి వాటికి పాల్పడితే అసలు ఏమని చెప్పుకోవాలి చెప్పండి. ఒక్కసారైనా సరే, ఒక్క రోజైనా సరే రైతుల పక్షాన ఉండి రైతుకి మరి అన్యాయం జరిగిందే ఆ రైతు ఖచ్చితంగా ఎవరైతే విత్తనం కొనుగోలు చేశారో, ఏ షాపు దగ్గర అయితే కొనుగోలు చేశారో ఆ షాపు నుండి నష్టపరిహారం ఇప్పించడం కానీ, ఆ విత్తన యజమాని అంటే విత్తనానికి సంబంధించిన ఎవరైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నుండి విత్తనాలు కొన్న రైతుకి నష్టపోతే ఖచ్చితంగా అతనికి నష్టపరిహారం అందించాలి. అలాంటిది పోయి రైతు వ్యవసాయ శాఖని, ఉద్యాన శాఖని కనుక ఇద్దరిని కనుక మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వారికి ఫోన్లు చేస్తే వారు ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, అంతేకాకుండా రైతుకు సంబంధించి కొంతమంది దళారుల మధ్యలో వచ్చి మీకు వచ్చే సంవత్సరం కొన్ని ప్యాకెట్లు ఇప్పిస్తాము, మిర్చి కానీ పత్తి కానీ నష్టపోయారని చెప్పేసి ఇలాంటి చిన్నపాటి అంటే వాటిని ఏమంటారు సెటిల్మెంట్లు చేయటం రైతుకు సంబంధించి. అంటే రైతు నష్టపోతే నష్టపరిహారం ఎవరా? రైతుకు నష్టపరిహారం ఎవరా అంటున్నా. అంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి పంట వేస్తే అతనికి మిరపకాయలు పండకపోతే, పూత రాకపోతే, అసలు పంట పండకపోతే ఆ రైతు ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? ఒక పక్క వ్యవసాయ శాఖ, మరో పక్క ఉద్యాన శాఖ. ఈ 2 పక్కలు ఉన్న 2 శాఖలు చెప్పినా కూడా ప్రయోజనం లేదని చెప్పేసి అయితే రైతులు అయితే మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా సరే వ్యవసాయ శాఖ పల్నాడు జిల్లాలో అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు. అలానే ఇంకొక విషయం, మీకు పురుగు మందుల షాపుల్లో అయితే కొంతమంది అధికారులు పెద్ద ఎత్తున అంటే కొన్ని పెద్ద కంపెనీలకు సంబంధించిన పురుగు మందుల్ని శాంపిల్స్గా తీసుకొని వాటిని శాంపిల్స్కి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఆ యొక్క షాపులకు కూడా ఇవ్వట్లేదంట. అంటే ఆ షాపులకు సంబంధించిన విషయంలో అయితే పెద్ద కంపెనీలకు చెందిన మందుల్ని కొంతమంది అధికారులు కూడా తీసుకొని పోవడం కానీ మళ్ళీ తిరిగి వాటికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే పల్నాడు ప్రాంతంలో ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అనేది విఫలమైందని చెప్పేసి అయితే రైతులు పెద్ద ఎత్తున అయితే ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా రైతుకు మేలు జరగాలి, నాణ్యమైన విత్తనాలను వ్యాపారులు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి షాపుల దగ్గర నుండి అవిని అడ్డగోలుగా వసూలు చేస్తున్న వ్యవసాయ సంబంధించిన వారిపై కూడా అవి కనుక నిజమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతులైతే మాట్లాడుతున్నారు.